ఏ ఊరు అనే శివపల్లి ఏజెన్సీ ఏరియాలోకి ప్రయాణిస్తున్నాము. అన్నయ్య మోజేష్ అన్నయ్య, ఏమిటి అన్నయ్య, తమ్ముడు పాస్టర్ గారు, అయ్య గారు, రామారావు గారు, అయ్య గారు, అలా మేము పైన గొప్ప దగ్గర టర్న్ చేసుకోవడానికి అవుతుంది కదా బండి, గొప్ప దగ్గర అవుతుంది. అటువంటి అంటే మరి ఎక్కుతుంది ఎక్కదు బండి. అవును, చూద్దాం బండి ఎక్కితే ఎక్కించేద్దాం. అదే ఒకసారి చూడండి. అవుద్ది అనుకోండి. రాత్రి వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడి వచ్చారు ఇలాగా. చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఆపాలి, ఆపలే ఇక్కడ ఆపేద్దామా? అంటే కిందకి వెళ్తే మళ్ళీ మీరు తోలేస్తా ఉంటే మీ ఇష్టం. మరి వెళ్ళిపోతే అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్న, అందుకనే దీనికన్నా కొద్దిగా అప్పు ఉంటుంది, కొద్దిగా అప్పే ఉంటుంది. కింద దిగితే అదేనా? కింద దిగితే అదేనే. నెమ్మది దింపడాను అయితే అటువంటి తోద్దాం అవసరం అయితే. ఏం జరుగుతుంది చాలా నెమ్మది కదా, పెద్ద రోడ్ కదా, జారా వచ్చు కూడా బండి. ఇంకా వెళ్ళిపోతలేదు. అక్కడక్కడ బాగా కాలువలాగా పట్టేసింది, కొద్ది వర్షం వల్లనే కొద్ది సర్దు గోయిలు అయిపోయాయి అనమాట. ముందైతే ఇంకా కొద్దిగా దారుణం ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న బండే కదా ఇది. చూడండి, విలేజ్లో చిన్న లోన ఎక్కడో విలేజ్ గ్రామాలు. ఇదే కదా మీరు అన్నది? అంతేనే, అంతే. అదేనా? దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇదిగా బాగుండదు. ఇటు ఏమైనా వెళ్తాయని టాటర్లు కానీ జీపులు కానీ వెళ్తాయా? ఇటు ఇలా వస్తాయా? ఇదే లాస్ట్ ఊరు ఇక్కడికి. రోడ్ ఇదేనే, ఇంకా మళ్ళా అటు ముందుకు వెళ్ళిపోతే బై వాకే. ఇదే రోడ్. ఇంకా అక్కడికి మన కాపర్ గారు ఒక పూట వస్తారు వారంలో ఒకరోజు బలపరచడానికి. తగిన రోజులు వర్షిప్లు మారుతూ ఉంటాం అన్నమాట. నూతనంగా ఏర్పడిందండి సంఘం. అలా అవతల అయితే గడ్డ దాటాలి, వాటర్ ఫాల్స్ లా ఉంటుంది అలా. విలేజెస్ అవును, అలా కదా.
అంటారు దిగేస్తాను గడ్డ పెద్ద కాదులేండి అంతేం కాదు కదా అది గొయ్యి అన్న చూడండి ఇక్కడ పెట్టేస్తే బెస్ట్ అవ్వండి ఇక్కడ పెట్టేదా తిప్పుకోవడానికి కావాలి ఇక్కడ ఆపుద్దాం ఇక్కడ బాగా వీధికి వెళ్ళిపోదాం అక్కడ అలాగే టర్నింగ్ చేసుకుంటే అవుతుంది లేదు కాకపోతే మరి బ్యాక్ రావడమే